నేనైతే ఎప్పుడు గూడా ఈ రోజు వరకు గూడా నాకు గౌరవం, ప్రేమ, అభిమానాలు అట్టే ఉంటాయి గానీ, నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. బట్ వాళ్ళంతకు వాళ్ళు వ్యతిరేకత పెంచుకున్నారు. దాంతోటి పార్టీలో ఉన్నటువంటి నన్ను పొమ్మను లేక పొగబెట్టినట్టుగా అనేక రకాలైనటువంటి వ్యవహారాలు చుడుతూ పార్టీ నుంచి బయటకి పంపించే ప్రయత్నం జరిగింది. సరే మనం ఒకటే అనుకున్నాం. ఆ రోజు వైసీపీ మీద పోరాటం చేశాము. సరే ఇప్పుడు ఒకటే అనుకున్నాం మన జిల్లాలో కడప జిల్లా ఖ్యాతి ఈ రాష్ట్రానికి కడప జిల్లా పేరు ఎట్లొచ్చింది? మాక్సిమం చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లనే కడప జిల్లా పేరు మన ఆంధ్రప్రదేశ్‌లో చిత్రపటంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అటువంటి వైఎస్ కుటుంబానికి మనం చేరువ కావాలని ఒకే ఒక నిర్ణయం. ఎందుకంటే ఎంతమందికి సేవ చేసినా వీళ్ళందరూ చేసే విధానాలు ఒకటే. కాబట్టి వైఎస్ కుటుంబంతోనే కలిసుందాం ఇంగ. వైఎస్ కుటుంబానికి సేవ చేద్దాం ఉద్దేశంతోటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం కావడానికి అవసరమైనటువంటి సేవ, మన వంతు పోరాటం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారితో కలవడం జరిగింది. అప్పటినుంచి ఇంకా వైసీపీ కార్యకర్తగా ఉన్నాం. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఏం చేస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయనకు కూడా చెప్పడం జరిగింది.